హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా బ్యూటీ అండ్ ఫుడ్. ఈరోజు నా బర్త్డే. పొద్దున్నే లేచి తలస్నానం చేసి వాటర్ వచ్చాయి పట్టాక పూజ చేశాను ఇంట్లో. రెగ్యులర్గా అంటే అప్పుడప్పుడు చేస్తాను, నాకు వీలైనప్పుడు. మా అత్తమ్మ చేస్తారు, నేను నాకు వీలైనప్పుడు పండగలకి థర్స్డే అలా పూజ చేస్తూ ఉంటాను. ఇవన్నీ వాష్ చేసి ఇచ్చారు మా అత్తమ్మనే నాకు. సో ఇట్లా గంధం పెట్టుకొని వాష్ చేయడానికి చింతపండు అయితే మంచిగా కలర్ పోవు. నార్మల్గా సబ్బు లేదా సబీనా దాంతో తోమితే మళ్ళీ కొన్ని రోజులకు కలర్ షేడ్ అయిపోతాయి. చింతపండుతో తోమండి మంచిగా ఉంటాయి. రాగి చెంబు ఇవన్నీ ఇలా అన్నిటికీ గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. నిండుగా పెట్టుకొని తులసమ్మ దగ్గరికి వచ్చి, తులసమ్మ మీద నీళ్ళలా పోసానని ఏమనకండి, అందదు పైకి ఉంది కాబట్టి అలా పోసాను. ఫ్లవర్స్ పెట్టి తర్వాత అగరబత్తి వెలిగించి తులసమ్మకు చూపించి అక్కడే పెట్టాను. తర్వాత 5 ప్రదక్షిణలు చేసుకున్నాను. తులసమ్మ దగ్గరనే 5 ప్రదక్షిణలు చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి దీపం వెలిగించాను. ఫస్ట్ తులసమ్మకు చేసిన తర్వాతనే లోపలికి వెళ్ళి దీపం వెలిగిస్తాము మేము. ఇలా గుబురుగా వస్తాయి ఆకులు, కాకపోతే దీంట్లో మట్టి ఎక్కువైంది. లాస్ట్ టైం తెచ్చినప్పుడు వేసేసాము, వాటర్ కూడా ఎక్కువ పట్టట్లేవు, కింద పడిపోతున్నాయి, ఎక్కువ తీసుకోవట్లేదు, మట్టి పైకి వచ్చేసింది. కొంచెం తీసేస్తే మంచి గుబురుగా వస్తుంది. ఒకరోజు చేస్తాను. ఇంట్లోకి వచ్చాక దీపము నార్మల్గా అగిపుల్లతో వెలిగించొద్దు అని చెప్పారు కొంతమంది. సో నేను అందుకనే అగరబత్తితో దీపం వెలిగించి దేవుడికి అగరబత్తి చూపిస్తాను. బొట్టు పెట్టి ఫ్లవర్స్ పెట్టుకున్నాను. దేవుడికి ప్రసాదం ప్రిపేర్ చేశాను. పాలు ఇంకా చక్కెర రైస్ వేసి మంచిగా మరిగించాను. చక్కెర పొంగలియా ఏమంటారో తెలీదు. ప్రసాదం అయితే ప్రిపేర్ చేశాను నా బర్త్డే రోజు దేవుడికి. మీరు కూడా ఏం చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ పూజ చేసుకోవాలి, తర్వాత మేము హారతి ఇచ్చాను. నైవేద్యం పెట్టేసి దేవుడికి హారతి ఇచ్చాను. హారతి ఇచ్చి మా హస్బెండ్కి, మా అత్తమ్మకి, నేను అందరం మొక్కుకున్నాము. తర్వాత గుడికి వెళ్ళాము మేమిద్దరము. సో కొంచెము మళ్ళీ వెళ్ళి, ఇప్పుడే కొత్త డ్రెస్ ఏం వేసుకోలేదు, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు శారీ కట్టుకోరాదు, మళ్ళీ శారీ కట్టుకొని బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళాము. అప్పుడప్పుడు వెళ్తాము, మాకు దగ్గరనే. బాలనగర్, పత్తేనగర్, ఐడిపిఎల్, సూరారం ఇటు సైడ్ ఉండే వాళ్ళకి చాలా దగ్గర బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి. చాలా చరిత్ర ఉంది ఈ గుడికి. మీకు కావాలి అని అంటే కామెంట్ చేయండి, ఇంకొక వీడియో తీస్తాను. గుడికి వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ దారం, కొబ్బరికాయ ఇవన్నీ కొనుక్కున్నాము. మా హస్బెండ్కి కట్టుకోవాలనిపించింది. బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై. బోనాల పండుగ టైంలో చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఇంకా బోనాలు నార్మల్ డేస్లో కూడా ఫ్రైడే, మంగళవారం ఇలా తీసుకొస్తూ ఉంటారు. నా బర్త్డే ఫ్రైడే రోజు వచ్చింది. అంటే లక్ష్మీదేవి లాగా ఫీల్ అవుతాను నేను. ఎవరు నాకు చెప్పకపోయినా నేనంటే నాకు చాలా ఇష్టము. మనల్ని మనం ఇష్టపడాలి, మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి, అప్పుడే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారని ఎప్పుడు ఆలోచించకండి. మనకి నచ్చినట్టు ఉండండి, ట్రూగా ఉండాలి. దేవుడి దగ్గర పసుపు, కుంకుమ, తులసాకులు, ఫ్లవర్స్ అన్నీ పెట్టాను. అగరబత్తి వెలిగేయడానికి వెళ్తున్నాను. అగరబత్తి వెలిగించి మంచిగా ఆశీర్వాదం తీసుకున్నాను, దేవుని ఆశీర్వాదము. బర్త్డే ఉన్నా ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నా గుడికి వెళ్ళండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. దేవుని ఆశీస్సులు తీసుకోవడం నాకు ఎప్పుడూ ఇష్టమే. ఎంత లాంగ్ ఉన్నా వెళ్తాం, బండి మీదనే వెళ్ళిపోతాం మా హస్బెండ్ నేను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇప్పటితే రైట్ సైడ్లో మొక్కుకున్నాను అమ్మవారికి. లెఫ్ట్ సైడ్లో వినాయకుని గుడి ఉంటుంది, వినాయకుని విగ్రహం ఉంటుంది. ఇక్కడ మొక్కుకొని పసుపు బొట్టు పెట్టుకుంటున్నాను. నేను పెట్టుకొని మా హస్బెండ్కి పెడుతున్నాను. ఇక్కడ 50 రూపీస్ టికెట్ ఉంటుంది, ఉచిత దర్శనం టికెట్ కూడా ఉంటుంది. ఉచిత దర్శనంకి ఏంటంటే చాలా పెద్ద లైన్ ఉంటుంది, 50 రూపీస్కి కొంచెం తక్కువ ఉంటుంది. 50 రూపీస్కి కొంచెం దేవుణ్ణి లోపల దాకా వెళ్ళి మొక్కుకోవచ్చు. నార్మల్ ఉచిత దర్శనం వచ్చేసి కొంచెం దూరం, కొంచెం ఒక స్టెప్ దూరం ఉంటుంది అంతే. మేము ఎప్పుడు ఉచిత దర్శనంకే వెళ్తాము, డబ్బులున్నా అలా ఏం ఆలోచించాము. కాకపోతే ఉచిత దర్శనంలోనే వెళ్తాము మేము. ఎక్కువసేపు అంత దూరం నుంచి వస్తారు చాలామంది, తొందరగా మొక్కుకొని వెళ్ళడం ఎందుకు, మెల్లిగానే మొక్కుకొని వెళ్ళొచ్చు అని. ఇక్కడ దారం కట్టుకుంటున్నాము దేవుడికి మొక్కుకున్నాక. ఇందాక కొనుక్కున్నాం కదా ఫ్రెండ్స్. అమ్మవారి దగ్గర వీడియో తీయనియరు ఫ్రెండ్స్. బయటకి వచ్చేసాక ఇక్కడ కూడా అమ్మవార్లు ఉంటారు. అన్ని దేవుళ్ళకి మొక్కుకున్నాను. అందరి ఆశీర్వాదం కావాలి మనకి, అందరి దేవుళ్ళు ఒకటే. ఇక్కడ వెళ్ళైనా మొక్కుకోండి. బర్త్డే రోజు, మన స్పెషల్ డేస్లో రోజు ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళండి.
ఇక్కడ ఉయ్యాలలో అమ్మవారు ఎంత బాగుంటారో. శారీ కూడా చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ దేవుడి దగ్గర ఫోటో తీయమని చెప్తున్నాను మా హస్బెండ్కి. మొక్కుకుంటున్నాను మా హస్బెండ్కి ఫోటో తీయు అని చెప్తున్నాను. తీశారు. ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్యం పోస్తారు చాలామంది జనాలు. అంత ఒడిబియ్యం పోసాక ఇక్కడ కొంచెం సేపు కూర్చొని వెళ్ళాలి కదా గుడిలో. అందరు ఇక్కడ కూర్చొని ప్రసాదాలు నార్మల్గా కూర్చొని మళ్ళీ మొక్కుకుంటారు, ప్రసాదం తింటారు కొంతమంది. ఇలా ఇక్కడ అమ్మవారి శారీస్ అమ్ముతారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బయటికి వచ్చేటప్పుడు గుడి నుంచి రైట్ సైడ్లో ప్రసాదం కౌంటర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చీరలు అమ్ముతూ ఉంటారు. చాలామంది కొనుక్కుంటారు, బాగానే ఉంటాయి శారీస్. బయటకు వచ్చి మొక్కుకుని వెళ్తూ ఉండగా వేరే వాళ్ళు బోనం తీసుకుని వస్తున్నారు. చాలా వస్తారు. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. వీళ్ళు కనిపించారు మాకు. డప్పుల సౌండ్తో ఇంటి దగ్గర నుంచి గుడి వరకు బోనం సమర్పించుకుంటారు మొక్కుకున్న వాళ్ళు. అది అయిపోయాక ఇంటికి వచ్చి తిని కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ సర్ప్రైజ్ చేశారు. ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ వీడియో చేశాను నేను. అదే సెలబ్రేట్ చేసుకున్నాము ఫ్రెండ్స్. కేక్ కట్ చేసి మళ్ళీ బయటికి వెళ్ళాము. కేక్ కట్ చేశాక దీనిలో ఒక పెన్సిల్ వచ్చింది. దాంతో మా ఇద్దరి నేమ్స్ రాశాను. చాలా బాగుంది ఫోను. వీడియోస్కి నాకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ గిఫ్ట్ ఇచ్చినందుకు. ఇలా ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ ఫోన్ని. దీని మీద మా ఇద్దరి నేమ్స్ రాశాను. థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. చాలామంది విష్ చేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా? మిడిల్ క్లాస్ అమ్మాయిలు అయితే ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ఉన్న వాళ్ళు ఇంకా వేరేలాగా చేసుకుంటారేమో. మేమైతే ఇలానే చేసుకుంటాము. నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇలానే చేసుకుంటారు. థ్యాంక్ యూ సర్ప్రైజ్ చేసినందుకు. ఇలా తర్వాత ఈవినింగ్ టైంలో డిన్నర్కి వెళ్ళాము. నైట్ టైంలో బార్కాస్ మండీకి వెళ్ళామండి. నేను ఫస్ట్ టైం ఇక్కడ ఈ బ్రాంచ్కి కోంపల్లిలో ఫస్ట్ టైం వెళ్తున్నాను. అక్కడ వెళ్ళి కొంచెం వీడియోస్ కొన్ని ఫొటోస్ దిగాము. తర్వాత ఆకలేసింది, ఇంకా తినడానికి కూర్చున్నాము. మేము చికెన్ BBQ మండి ఆర్డర్ చేసుకున్నాము. చాలా బాగుంది. పీసెస్ కూడా మెత్తగా ఉడికాయి. నాకు పీసెస్తో మైనస్ పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం. ఇది అయిపోయాక ఇంటికి వచ్చేసాము. ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను.